తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ఆగస్టు 14 ప్రపంచవ్యాప్తంగా ఒక వార్ జరగబోతుంది. ఆగస్టు 14 వార్ ఏంటని అనుకుంటున్నారా? అదే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మరియు రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లపై దండయాత్ర చేయబోతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు భారీ బడ్జెట్లతో వస్తున్న ఈ రెండు చిత్రాల వార్ ఏ విధంగా ఉండబోతుంది, మొదటి రోజు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతుంది మరియు ఏ సినిమా స్టామినా ఎంత అనేది మనం ఇప్పుడు వివరాల్లో తెలుసుకుందాం. వార్ 2 విషయానికి వస్తే మొదటగా మనం వార్ 2 గురించి తెలుసుకుందాం. ఒక్కసారి నో రూల్స్, నువ్వు నేను మాత్రమే. బాలీవుడ్ లోనే అత్యంత పెద్ద బ్యానర్లలో ఒకటైన యశ్రాజ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా వారి సుమారు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించబడింది. స్పై థ్రిల్లర్ యూనివర్స్ లో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. గతంలో ఇదే స్పై యూనివర్స్ లో ఏక్తా టైగర్ మరియు వార్ సినిమాలు రూపొందించడం జరిగింది. ఇక ఇదే స్పై జోనర్ యూనివర్స్ లోనే ఈ వార్ 2 కూడా నిర్మించడం జరిగింది. ఇక ఈ వార్ 2 కు దర్శకుడు అయాన్ ముఖర్జీ గతంలో బ్రహ్మాస్త్రాన్ని కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంగీతం ప్రీతం. ఇక హీరోలుగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం జరిగింది. హీరోయిన్ గా కియారా అద్వానీ ఈ చిత్రంలో నటించడం జరిగింది. ఇక ఈ చిత్రాల్లోని విశేషానికి వస్తే ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించబడింది. ఈ సినిమా మొదటి నుంచి ప్రమోషన్స్ చాలా వీక్ గా జరగడం జరిగింది. దానికి కారణాలు ఏదైనా కానీ సినిమా ఇది అండర్ డాగ్ గా ఈ నెల 14 విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 14 విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితారా ఎంటర్టైన్మెంట్ వారు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు తెలంగాణలో రేట్స్ హైక్ చేయడానికి అనుమతి ఇవ్వలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు ఈ సినిమాకు పెంచడం జరిగింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే 14న కూలీతో ఈ సినిమా భారీ పోటీకి దిగింది. కూలీ వర్సెస్ వార్ గా ఈ సినిమా ప్రమోట్ చేయబడుతుంది. అలాగే బుకింగ్స్ లో కూడా రెండు సినిమాలు దుమ్ము లేపుతున్నాయి. బుక్ మై షో గంటకు రెండు సినిమాలు గత చిత్రాల రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. కానీ ట్రెండింగ్ లో ఎందుకు గాని మొదటి నుంచి కూలీకి ఒక రకమైన హైప్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే లోకేష్ కనగరాజు ఫస్ట్ నుంచి ఈ సినిమాను డిఫరెంట్ వేలో ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే వార్ 2కు ఎలాంటి ప్రమోషన్లు ఎక్కడా పెద్దగా జరగలేదు. ఏదో ఒక స్ట్రాటజిక్ ని ఫాలో అవుతూ వార్ 2 ప్రమోషన్ ని చేయడం జరుగుతుంది. ఇక కూలీ విషయానికి వస్తే కూలీ సినిమా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో రూపొందించడం జరుగుతుంది. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్, అలాగే ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్ ఇంత పెద్ద కాస్టింగ్ తో లోకేష్ కనగరాజ్ తన ఎల్సీయూ యూనివర్స్ లో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక యూనివర్సిటీని లోకేష్ కనగరాజ్ రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే గతంలో విక్రమ్ మరియు ఖైదీ లాంటి సినిమాలను లోకేష్ కనగరాజ్ రూపొందించడం జరిగింది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గా ఈ సినిమాకు ఉండడం కూడా ఈ సినిమానికి చాలా పెద్ద హైప్ ని తీసుకురావడం జరిగింది. ఈ రెండు సినిమాలు దేనికవి హేమాహేమిగా మరియు పోటాపోటీగా ఈ 14న థియేటర్లోకి రాబోతున్నాయి. ఇక ఏదేమైనా ఈ నెల 14లో అయితే చాలా పెద్దవారే థియేటర్లలో జరగబోతుంది. ఇన్ని రోజులు థియేటర్లలో వార్ అయిపోయింది. అంటే థియేటర్ల కోసం రెండు చిత్రాలు భారీగా పోటీ పడడం జరిగింది. నార్త్ లో వార్ 2ను చాలా పెద్ద సంఖ్యలో థియేటర్లను ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ సంఖ్యలో కూలీకి కేటాయించడం జరిగింది. అలాగే తమిళనాడులో రజనీకాంత్ కు చాలా పెద్ద ఎసెట్. ఎందుకంటే తమిళనాడు రజనీకాంత్ అంతే కంచుకోట. అందుకని తమిళనాడు మొత్తం దాదాపు రజనీకాంత్ హవా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలు అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు. ఇక చాలా లేటుగా నిన్ననే బుకింగ్స్ నైట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కావడం జరిగింది. తెలంగాణలో అయితే ఈ సినిమాకి ఎటువంటి రేట్స్ అయితే పెంచలేదు. ఆంధ్ర రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు ఈ సినిమాకి రేట్ ని హైక్ చేయడం జరిగింది. ఇక థియేటర్ల వార్కి వస్తే దాదాపు నార్త్ లో 75% వార్ 2కే థియేటర్లను కేటాయించడం జరిగింది. అంటే ఎవరైనా సినిమా చూస్తే కేవలం వార్ సినిమానే చూడాలి. ఆ తరగా యశ్రాజ్ ఫిలిమ్స్ వారు థియేటర్లను లాక్ చేయడం జరిగింది. ఇక తమిళనాడు, ఇక తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు అయితే చెప్పనవసరం లేదు, మొత్తం కూలీకి దాదాపు ఎక్కువ థియేటర్లను కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2కి ఎక్కువ థియేటర్లు వచ్చాయి. కూలీకి కూడా ఏమాత్రం తగ్గకుండా థియేటర్లను కేటాయించడం జరిగింది.
ఎందుకంటే ఈ 2 చిత్రాలను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థలే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాయి. వార్ 2 అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు మరియు కూలీని ఏషియన్ సురేష్ వారు రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి 2 పెద్ద సంస్థలకు థియేటర్ల కొరత పెద్దగా ఉండకపోవచ్చు. ఇద్దరు సమానంగా షేర్ చేసుకుంటారని సినీ వర్గాల బోగట్ట. అలాగే ఇక రేపు అసలైన వారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదలవుతుంది. థియేటర్ వార్ అయిపోయింది, ఇప్పుడు ఫ్యాన్స్ వార్. ఈ సినిమాని ట్విట్టర్లలో మరియు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కూలీని ఎక్కువ హైప్ చేస్తూ వార్ 2ను తక్కువగా చూపిస్తూ చాలా ట్రోలింగ్ జరుగుతున్నాయి. కానీ వార్ 2 చాలా అండర్ డాగ్ గా ఈ సినిమా వార్ 2ను తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అయాన్ ముఖర్జీ ఈ సినిమాను భారీ యాక్షన్ థ్రిల్లర్గానే కాకుండా ఎమోషన్తో కూడిన భావోద్వేగమైన కథతో ఈ సినిమాను రూపొందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఎవరు ఊహించని చాలా ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయని, వాటిని బయట పెట్టకుండా లో ప్రొఫైల్లో దీన్ని హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇక కూలీ సినిమా విషయానికి వస్తే లోకరాజు అయితే ఫస్ట్ నుంచి ఈ సినిమాను ఏదో ఒక టీజరు, పాట లేకుంటే ఏదో ఒకటి తరచుగా ఆ సినిమాను మీడియాలో నానుస్తూ విపరీతమైన హైప్ని తీసుకొచ్చారు. అలాగే సినిమాకు పాట ప్రాణం. ఆ పాటను మర్చిపోతే సినిమా ముందుకు పోలేదు. ఈ నడుమ మన తెలుగు సినిమాలలో కూడా చాలా వరకు పాటలను మర్చిపోతున్నారు. సంగీతం ఉండట్లేదు. సినిమాను మోసేది సంగీతమే. ఇక కూలీ విషయానికి వస్తే అనిరుద్ధ్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. మొదటి నుంచి వారు విడుదల చేసిన పాటలు 2 బ్లాక్ బస్టర్ గా నిలిచి సినిమాకి విపరీతమైన ప్రమోషన్ ని తీసుకొచ్చాయి. ఇక వాటి విషయానికి వస్తే ప్రీతం సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పాటలు అంతగా పాపులర్ కాలేదు. ఉన్నవాడికి 2 సాంగ్స్ వదిలారు, 2 బాగానే ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆడియన్స్ల చెవులలో మాత్రం మారుమోగడం లేదు. ఇప్పుడు కేవలం కూలీ సినిమా పాటలు మాత్రమే ఆడియన్స్ చెవులలో మారుమోగిపోతున్నాయి. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. వాటి పాటలు థియేటర్లో సినిమాకిన హిట్ అయితే పాటలు కూడా చాలా పెద్ద హిట్ కావడానికి అవకాశం ఉంది. ఇక ప్రేక్షకుల అభిప్రాయానికి వస్తే ప్రేక్షకులు కూడా 2 సినిమాలను చూడడానికి చాలా ఉత్సుకత ఉన్నారు. ఇక ఈ సినిమాకు ఈ 2 సినిమాలకు చాలా పెద్ద లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా గురువారం విడుదల కాబోతుంది, ఆగస్టు 14. అలాగే ఆ రోజు ఎలాగో ఓపెనింగ్ ఉంటుంది. ఇక ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే, 16 జన్మాష్టమి, 17 ఆదివారం. ఇలా 4 రోజులు చాలా పెద్ద వీకెండ్ 2 సినిమాలకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక 2 సినిమాలు మొదటి రోజు దాదాపు 150 నుంచి 170 కోట్లు మొదటి రోజు ఓపెనింగ్ తీసుకునే అవకాశం ఉంది. కూలీ కూడా దాదాపు 150 కోట్ల ఓపెనింగ్ వస్తుందని అంచనా ఉంది. అలాగే వార్ 2 కూడా నార్త్ లో చాలా పెద్ద రిలీజ్ ఉంది కాబట్టి ఈ సినిమా దగ్గర 150 నుంచి 170, 180 కోట్ల వరకు మొదటి రోజు ఓపెనింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక టాక్ ఎలా ఉన్నా మొదటి 4 రోజులు అయితే ఈ 2 సినిమాను బాక్స్ ఆఫీస్ ని ఊపేస్తున్నాయి. ఎందుకంటే మొత్తం ఇండియా వైడ్ మొత్తం థియేటర్ల స్క్రీనింగ్ లో 90% థియేటర్లు మొత్తం ఈ 2 సినిమాలకే కేటాయించడం జరిగింది. మిగతా 10% థియేటర్లు మాత్రమే మిగిలిన చిత్రాలను, అలాగే ఇప్పుడు నడుస్తున్న మావతా నరసింహ కానీ, సైరా కానీ, ఇలా మిగతా చిన్న సినిమాలు కేవలం 10% థియేటర్లో మాత్రమే కనిపిస్తాయి. మిగతా 90% థియేటర్లలో ఈ 2 సినిమాలు మొత్తం ఆక్యుపై చేయడం జరిగింది. ఇక ఆగస్టు 14 తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ 2 సినిమాల షోలను ప్రదర్శించడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచే ఈ 2 సినిమాల షోలు ప్రారంభమవుతాయి. అలాగే వార్ 2కు ప్రీమియర్ షో తెల్లవారుజామున 5 గంటలకు వేస్తారని అంచనా ఉంది. 5 గంటల సినిమాకు దాదాపు ప్రీమియర్ షోకు 600 రూపాయలు టికెట్ ధరగా పెట్టడం జరిగింది. మిగతా షోలకంతా దాదాపు సింగిల్ స్క్రీన్ లో 75 రూపాయలు, మల్టిపుల్స్ 100 రూపాయలు పెంచడం జరిగింది. ఈ విధంగా భారీ అంచనాల నడుమ ఈ 2 సినిమాలు హోరాహోరీగా నువ్వా నేనా అంటూ ఈసారి ఆగస్టు 14న పెద్ద వారే జరగబోతుంది. ఇక ఈ వార్లో, ఈ రేస్ లో ఏ సినిమా ముందుంటుంది, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే రేపు మార్నింగ్ షో అయితే కానీ 2 సినిమాల పరిస్థితి, వాటి టాక్ మనకు అర్థం కాదు. మొత్తం ఈ సినిమా ప్రిడిక్షన్, ఏ సినిమా ఎంత చేస్తుందని ఒరిజినల్ రికార్డ్స్ మొత్తం మనం సోమవారం వరకు ఆగాల్సింది. ఇక మరో వీడియోతో మీ అల్లవకాశ్, సైరా తెలుగు న్యూస్ టీవీ. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.